అమావాస్య తార 4వ భాగం. 3వ భాగంలో లాస్య ప్రముఖ నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది. బిహార్తో చనువుగా ఉన్న లాస్యని భరించలేని తిలక్ తన అసలు స్వరూపం చూపిస్తాడు. లాస్య మీద నిఘా పెట్టి ఆమెను ఎవరూ కలవకుండా, ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త పడతాడు. వందన లాస్యకి సహాయం చేస్తానని, కానీ తనకో సమస్య ఉందని చెప్తుంది. కథ కొనసాగుతుంది. ఏంటి నీ సమస్య? అడిగింది లాస్య. ఏం లేదు, నేనుంటున్న ఇల్లు ఖాళీ చేయమన్నారు ఓనర్. ఇప్పటికిప్పుడు ఈ మహానగరంలో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? అందుకే మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీ ఊరా? వెళ్ళి ఏం చేస్తావు? అక్కడే ఏదో చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను. అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చు కదా. వచ్చిందేదో అందరం కలిసి పంచుకు తింటాం. పెద్ద పెద్ద పట్టణాల్లోనే అంతంత మాత్రం, చిన్న ఊళ్ళో బ్యూటీ పార్లర్ నడుస్తుందా వందనా? అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు. మరి ఏం చెయ్యను మేడం? ఇన్నేళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఎంత డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతుంది. చిన్న ఇల్లు కొనుక్కునే అదృష్టం పట్టలేదు. జీవితం మీద అసలు ఆసక్తి లేకుండా పోయింది. పాపం వందన ఎంత కష్టపడుతోందో కుటుంబం కోసం. తండ్రి భ్రష్టుడై దేశాలు పట్టిపోతే ఈ పిల్ల ఇలా కష్టపడి తల్లిని, చెల్లిని, తమ్ముడిని పోషిస్తోంది. చెల్లిని, తమ్ముడిని చదివిస్తోంది. లాస్యకి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. వందనని తన దగ్గర ఉంచుకుంటే పరిస్థితులు కొంచెం సర్దుకునేదాకా ఇద్దరూ కలిసి ఉండొచ్చు. ఆ తర్వాత తనతో పాటు ఈమెను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి తన దగ్గరే ఏదో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు. ప్రస్తుతం ఇంట్లో వాళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని తనకి ప్రతికూల వాతావరణం కల్పించాడు తిలక్. వాడి బారి నుండి తనను తాను కాపాడుకోవాలంటే మరొకరి సాయం తప్పనిసరి. కమలమ్మ నిస్సహాయురాలు, రాజు చిన్నవాడు. తన మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నా తిలక్ని కాదని ఏం చేయలేరు. నెమ్మదిగా అంది. నాతో పాటు మా ఇంటికి వచ్చే వందన, నీతో పనుంది. నేనా? మీ ఇంటికా? విస్తుపోయి చూసింది వందన. అవును, నాకు తోడుగా ఉందువు గాని. కానీ ఎలా మేడం? మీకు బరువుగా కాదు, నా పిఏగా. మేడం ఇంకా మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు లాస్య. షాట్ రెడీ అయిందని కబురొచ్చింది. లాస్య అనుకున్న ప్రకారం మొత్తం షాట్ చెడగొట్టింది. తిలక్ నిప్పులు చెరిగాడు కళ్ళతో. కొత్త హీరో చాలా నిరుత్సాహపడ్డాడు. లాస్య సీన్ అయిపోతే తప్ప అతని సీన్ రాదు. లాస్య టేకుల మీద టేకులు చేస్తోంది. విసుగ్గా అనిపిస్తోంది అతనికి. ఈవిడేదో మహానటి అన్నారు, ఇదా సంగతి అనుకున్నాడు. కెమెరామెన్, మిగతా టీం వాళ్ళంతా లాస్యకి వాళ్ళ ఏదో అయిందని నిశ్చయించుకున్నారు. ఆమె సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ఆమె ఆరోగ్యం బాగా లేనట్టుంది అనుకున్నారు. సాయంకాలం దాకా అలాగే అయింది. 2 షాట్స్ మాత్రం తీయగలిగారు. అది కూడా కాంప్రమైజ్ అయ్యి. ఇంటికి బయలుదేరేటప్పుడు చెప్పింది వందనకి, రేపు సామాన్ తీసుకుని ఉదయాన్నే వచ్చేయి. థ్యాంక్ యూ మేడం అంది వందన. కారులో ఆమెని డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు అడిగాడు తిలక్, నీకేం పొగరెక్కువైందా? మర్యాదగా మాట్లాడండి మండిపడుతూ అంది. నువ్వు నా కాబోయే భార్యవి, నీకు మర్యాద ఏంటి? నిజం చెప్పు, కావాలనే చేసావు కదూ? తెలిసిందిగా, ఇంకా ఎందుకు అడగడం? నీ ఉద్దేశం ఏంటి? నేను చేయనన్నా బలవంతంగా షూటింగ్కి తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చెప్తాను, ఇప్పుడు కాదు, రేపు 4 గంటలకి కారు వస్తుంది, రెడీగా ఉండు. ఉండకపోతే? ఇవాళేం జరిగిందో తెలిసిందిగా. ఆహా, సరే, అలాగే ఉంటాను. కారు ఇంటి దగ్గర ఆగగానే మరోసారి చెప్పాడు, ఇవాళలాగా చేస్తే రేపు నువ్వు చాలా భయంకరమైన స్థితి ఫేస్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. నిర్లక్ష్యంగా డోర్ విసురుగా వేసి హై హీల్స్ టకటకలాడిస్తూ లోపలికి వెళ్ళింది. తిలక్ కోపం అణుచుకొని ఆమె వెళ్ళిన వైపు కాసేపు చూసి కారు స్టార్ట్ చేశాడు. మర్నాడు అలారం మోగినా, తలుపు కొట్టినా, ఏం చేసినా లాస్య తలుపు తీయలేదు. నిద్ర లేవలేదు. 8 అయింది. తిలక్కి కొంచెం ఆందోళనగా అనిపించింది. ఇప్పుడు ఈమెతో గొడవ పెట్టుకుంటే తనే నష్టపోతాడు. సినిమా మధ్యలో ఉంది. పూర్తి కాకపోతే మునిగిపోతాడు. ఎలాగైనా లాస్యని మచ్చిక చేసుకోవాలి అనుకున్నాడు. స్వరం ఎంతో మార్దవంగా మార్చుకొని పిలిచాడు. లాస్య, తలుపు తీ. ఐఎమ్ సారీ. నీ మీద ప్రేమతో పిచ్చివాడిలా ప్రవర్తించాను. సారీ, ప్లీజ్ తలుపు తీ. నీకిష్టం లేకుండా ఏం జరగదు. లాస్య మాట్లాడలేదు, తలుపు తీయలేదు. లాస్య, ప్లీజ్ నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే నేను ఈ తలుపుకి తల పగలగొట్టుకొని చచ్చిపోతాను. లాస్య మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత తలుపు మీద టకటకమని చప్పుడైంది. లాస్య ఉలిక్కి పడింది. నిజంగానే తిలక్ తలుపుకేసి తల కొట్టుకుంటున్నాడు. కమలమ్మ స్వరం వినిపించింది. అమ్మగారు, తలుపు తీయండి, తిలక్ బాబుగారు తలకి దెబ్బ తగిలింది. లాస్య చటుక్కున లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తిలక్. అతని నుదుటి మీద నుంచి రక్తం కారుతోంది. కమలమ్మ, బ్యాండేజ్ పట్రా త్వరగా ఆందోళనగా అన్నది లాస్య.
తిలక్ కుడి చెయ్యి అరచేత్తో నుదుటి మీద గాయాన్ని అదిమిపట్టి లోపలికి నడిచాడు. కమలమ్మ బ్యాండేజీ తీసుకురావడానికి వెళ్ళింది. దీన్నే అఘాయిత్యం అనేది. ఇలా చేసి ఏం సాధించాలనుకున్నారు? సీరియస్గా అడిగింది. సారీ, రియలీ సారీ. అసూయ అనేది మనిషిని రాక్షసుడిని చేస్తుంది. విహార్ నీతో చనువుగా ఉండడం భరించలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. నన్ను క్షమించు లాస్య. హఠాత్తుగా ఆమె 2 చేతులు పట్టుకుని దీనంగా అడిగాడు. లాస్య చేతులు వెనక్కి లాక్కుంది. కమలమ్మ బ్యాండేజీ తీసుకొచ్చింది. లాస్య, కమలమ్మ అతని నుదుట గాయానికి బ్యాండేజీ కట్టారు. పదలాస్య, ఇప్పటికే ఆలస్యమైంది. అవతల లొకేషన్లో అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. లాస్యకి వెళ్ళడం సుతారాము ఇష్టం లేకపోయినా అతని మొండితనానికి ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజే వందన పెట్టే బేడా సర్దుకొని లాస్యతో పాటు బయలుదేరింది. రాత్రి షూటింగ్ అయిపోయాక. నువ్వెక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు తిలక్. లాస్య సమాధానం చెప్పింది. ఈ రోజు నుంచి వందన కొన్ని రోజులు నా దగ్గరే ఉంటుంది. ఏదో చెప్పబోయి లాస్య మొహం చూసి ఆగిపోయాడు. వందనని ఎందుకు తనతో తెచ్చుకుంటుందో అన్న అనుమానం అతన్ని పీడిస్తూనే ఉంది. నెమ్మదిగా వందన ద్వారా తనకి కావాల్సిన పనులు కొన్ని ఉండడంతో ఆమెని తన వైపు తిప్పుకోవడానికి వందనతో ఎప్పటికైనా మంచిగా ఉండడం ప్రారంభించాడు. 10 రోజుల్లో ఆ షెడ్యూల్ పూర్తయింది. ఉదయం 5 నుంచి 12 దాటిన దాకా 15 రోజుల్లో పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు తిలక్. ఆలస్యం అయిన కొద్దీ లాస్య ఏం పేచీ పెడుతుందో అని అతనికి భయం పట్టుకుంది. ఇంకా 2 పాటలు పిక్చరైజ్ చేయాలి. ఆ పాటల కోసం నిజానికి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలనుకున్నాడు. కానీ హైదరాబాద్ వెడితే లాస్య తిరిగి రాదనే భయంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. అరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు షూటింగ్ తర్వాత ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక అన్నాడు, రేపు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఎల్లుండి వైజాగ్ వెళ్తున్నాం. ఆమె ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కారు దిగి వెళ్ళిపోయింది. ఆమె గదిలోకి వెళ్ళేటప్పటికి విహార్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లాస్య, షూటింగ్ అయిపోయింది. 2 రోజుల్లో నీ దగ్గరుంటాను. నీతో కాకుండా మరొకరికి హీరోగా నటించలేకపోయాను. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఆ తరువాత నువ్వు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు మన కాంబినేషన్తో పూర్తి చేసి నువ్వు సినిమాల్లో నటించడం విరమించుకుందువు కానీ హాయిగా ఆనందంగా నీ బిజినెస్ చూసుకుంటూ బతకొచ్చు. ఐఎమ్ మిస్సింగ్ యూ ఏ లాట్. లాస్య కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. పాపం విహార్ ఎంత ప్రేమిస్తున్నాడు తనని. కానీ తనకిప్పుడు ప్రేమ పెళ్లి కన్నా ముఖ్యమైంది మరొకటుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆ రాత్రి వందన లాస్య డాబా మీదకి వెళ్ళి కూర్చున్నారు. వందన, నాకో సాయం కావాలి, చేస్తావా? అడిగింది లాస్య. చెప్పండి మేడం, మీరు నాకింత సాయం చేశాక కాదనగలనా? నీకు చేసినందుకు ప్రతిఫలంగా అడగడం లేదు. నాకు తెలీదా? చెప్పండి. ఏం లేదు, నేను విహార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ నీకు తెలుసుగా తిలక్. నాకంతా తెలుసు. చెప్పండి, ఈ విషయంలో మీకేం సాయం కావాలన్నా చేస్తాను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ముందు మా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సెటిల్ అయ్యాక డాడీతో విహార్ గురించి మాట్లాడతాను. అయితే నేను వెళ్లకుండా ఈ ఇంట్లో ఉన్న పనివాళ్ళని, వంటావిడని, నారాయణని కాపలా పెట్టాడు తిలక్. మళ్ళీ వైజాగ్ అంటున్నాడు. నాకు అసలు వెళ్ళాలని లేదు. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. వందన కొంచెంసేపు ఆలోచిస్తూ అన్నది. ఓ పని చేయండి, వైజాగ్లో 2 పాటలు షూట్ చేస్తే ఈ పిక్చర్ అయిపోతుంది. ఇంకపోతే డబ్బింగ్ మిగిలి ఉంటుంది. డబ్బింగ్ ఎవరితోనైనా చెప్పిస్తారు. మీరు ఆరోగ్యం బాగాలేదని వంకపెట్టి వైజాగ్ నుంచి అట్నుంచట్టే హైదరాబాద్ వెళ్ళిపోండి. ఆరోగ్యం బాగాలేదంటే నమ్ముతాడా? పైగా ఈ పరిస్థితుల్లో అది కుదరదు. ఇంకో మాట చెప్పు. వందన ఆలోచిస్తూ కూర్చుంది. లాస్య కూడా బాల్కనీ పిట్టగోడ మీద నుంచి కనిపిస్తున్న తోటలో మొక్కల వైపు చిరు వెలుగులో నక్షత్రాల్లా మెరుస్తున్న నందివర్ధనం పూలను, రాలిపడుతున్న జాజి పూలను చూస్తూ కూర్చుంది. కుడిపక్క గుబురుగా పెరిగిన నూరు వరహాలు, దానికి కొంచెం దూరంలో మల్లె కుదురు, గేటుకి 2 వైపులా కొబ్బరి చెట్లు, పచ్చని గడ్డి, ఎడంపక్క గేటు మీదకి వాలిన బోగన్ విల్లా. ఉలిక్కి పడింది. బోగన్ విల్లా చాటున ఎవరో నిలబడి మేడ మీదికి చూస్తున్నారు. పొడుగ్గా ఉంది ఆకారం. వందన, అటు చూడు, ఎవరో ఉన్నారక్కడ, భయంగా అంది. వందన కూడా ఉలిక్కి పడింది. ట్యూబ్లైట్ వెలుగు చాలా అస్పష్టంగా పడుతోంది. లాల్చీ పైజామా వేసుకున్న వ్యక్తి ఎవరో నిలబడి పైకి తమ వైపే చూస్తున్నాడు. లాస్య చటుక్కున లేచి గట్టిగా బల్వీర్ అంటూ పిలవబోతుంటే వందన చప్పున నోరు మూసింది. పిలవకండి, అసలు అతనెవరో, ఏం చేయాలనుకుంటున్నాడో కొన్ని క్షణాలు గమనిద్దాం. గుమ్మంలో బలవీర్ ఉన్నాడు. అతను వాడిని కాదని ధైర్యంగా లోపలికి రాలేడు. లాస్య నిలువెల్లా వణికిపోతూ కదలకుండా అలాగే కూర్చుంది. వందన కొంచెం ముందుకి నెమ్మదిగా జరిగి చెట్టు చాటు నుంచి తప్పించుకొని ఆ ఆకారం వైపు పరీక్షగా చూసింది.
కొన్ని క్షణాల తర్వాత లోపల నుంచి కమలమ్మ బెదురుతూ ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టు వెనక్కి చూస్తూ వంటింటి వైపు ఉన్న గుమ్మంలోంచి వచ్చి అతని చేతికి ఏదో ఇచ్చింది. అతను కుడి చెయ్యి పైకి చూపిస్తూ ఏదో అంటున్నాడు. ఆమె తలాడించింది. అతను అలాగే 2 నిమిషాలు నిలబడి గేటు దాటి వెళ్ళిపోయాడు. మేడం, కమలమ్మకి అతనికి ఏదో సంబంధం ఉంది. కమలమ్మ? నిర్ఘాంతపోయింది లాస్య. తల్లి లాంటిది అనుకున్న కమలమ్మ తన వెనుక గూడుపుటాన్ని చేస్తున్నదా? ఎవరై ఉంటాడతను? అతనికి ఏదో ఇచ్చింది. అతను మన వైపు చేయి చూపించి ఏదో మాట్లాడాడు. వందన, వణికిపోతూ పిలిచింది లాస్య. నాకు చాలా భయంగా ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను. నా ప్రాణాలైనా ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను, సరేనా? కమలమ్మని పిలిచి అడుగుతాను అతనెవరో అని. వద్దు, చెప్పదు, నిజం చెప్పదు. మనమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. రండి, కిందికి వెళ్దాం. తెల్లవారితే వైజాగ్ వెళ్ళాలి. ఈసారికి తప్పదు. ఏదైనా సాహసం చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుని నెమ్మదిగా చెయ్యాలి. పదండి. ఇద్దరూ కిందికి వెళ్ళిపోయారు. మర్నాడు వైజాగ్ వెళ్ళారు అంతా. అక్కడి నుంచి కార్లలో అరకు ప్రయాణమయ్యారు. అరకు వెళ్లే దారిలో కనిపిస్తున్న ప్రకృతి దృశ్యాలు చూసి మైమర్చిపోయింది లాస్య. అక్కడున్న 4 రోజులు ఆ కొండలు, పచ్చదనం, గిరిజన స్త్రీలతో స్నేహం, వాళ్లతో ఆటపాటలు, ముఖ్యంగా మ్యూజియం లాస్యని బాగా ఆకర్షించింది. మానవుడి జీవనం ప్రారంభం నుంచి ఎలా మారుతూ వస్తోందో బొమ్మల ద్వారా తెలియజేశారు. మనిషి కుటుంబాన్ని, ముఖ్యంగా ప్రజల జీవనాధారంగా వ్యవసాయాన్ని ఎన్నుకోవడం, మొట్టమొదట అతను ఏర్పరచుకున్న నీడ ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో దశలుగా తీర్చి ఉన్నాయి. ఆ గుడిసెల్లో నిజంగానే స్త్రీ పురుషులు కూర్చుని ఉన్నట్టు సజీవంగా ఉన్న బొమ్మలు చూసి ఎంతో ఆనందించింది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు తాండవిస్తున్న ఆ మ్యూజియం తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకోవాలనిపించింది. వందన, లాస్య, మరో హీరోయిన్ రజిత గిరిజన స్త్రీలతో కలిసి వారి ఆట పాట నేర్చుకున్నారు. కట్టుబొట్టు కూడా పరిశీలించింది లాస్య. లాస్యకి వాళ్ళు కొన్ని పూసలు, గొలుసులు, దంతంతో చేసిన గాజులు కానుకగా ఇచ్చారు. తిరిగి చెన్నై వచ్చాక లాస్య గుండెల్లో భయం అనే పాము తిరిగి నిద్రలేచింది. 4 రోజుల్లో ఇంట్లో ఏవో మార్పులు కనిపించాయి. బలవీర్కి తోడు కోసం ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం, పెద్ద మీసాలు, ఎర్ర జీరలున్న కళ్ళతో చూడగానే గుండెల్లో డైనమైట్లు పేలేలా ఉన్న అతడిని చూసి అడిగింది బలవీర్ని. ఎవరితను? మా పెద్దమ్మ కొడుకు, ఊరు నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు, నాకు తోడుగా. మీరేం జీతం ఇవ్వనక్కర్లేదు అన్నాడు. లాస్య మండిపడింది. నాకు చెప్పనవసరం లేదా? ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది ధర్మసత్రమా? తిలక్ బాబు గారిని అడిగానమ్మా. తిలక్ ఎవరు? ఇది నా ఇల్లు. ఇంకోసారి తిలక్ అంటే ఊరుకునేది లేదు. వెంటనే అతన్ని పంపించేయి. విసవిస లోపలికి వెళ్ళిపోయింది. మీరలా బయటపడకండి. మంచిగా ఉంటూనే మనకు కావాల్సింది సాధించుకోవాలి. ఓదార్పుగా అంది వందన. నాలో సహనం చస్తోంది వందన, జాలిగా నిస్సహాయంగా అన్నది. అప్పుడు టైం మధ్యాహ్నం 3 అయింది. మీరేం బాధపడకండి మేడం, నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. కృతజ్ఞతగా ఆమె వైపు చూసి లాస్య బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆమె స్నానం చేసి మామూలు డ్రెస్ వేసుకుని వచ్చేటప్పటికి కమలమ్మ టీ తెచ్చిచ్చింది. టీ తర్వాత తాగుతాను, కాసేపు పడుకుంటాను అన్నది లాస్య. అలాగే ఆవిడ కప్పు తీసుకెళ్ళిపోతుండగా హడావిడిగా వచ్చాడు విహార్. కమలమ్మ అతడిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటే పిలిచింది లాస్య. కమలమ్మ గారు, ఎదురుగా అతిథి కనిపిస్తుంటే టీ ఇవ్వకుండా వెళ్ళిపోతారేం? అది కంగారుగా చూసింది కమలమ్మ. విహార్ వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వొద్దని తిలక్ చెప్పి ఉంటాడు, అవునా? ఆవిడ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు విహార్. ఆవిడ ఏం మాట్లాడకుండా టీ కప్పు అతని చేతికిచ్చింది. అతను ఆ కప్పు అందుకొని పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టాడు. కమలమ్మ వెళ్ళిపోయింది. వందన కూడా స్నానం చేసి రిలాక్స్ అయి వచ్చింది. విహార్ ఆమెతో అన్నాడు, లాస్య, మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? తిలక్ మీ ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. రేపేదో గుడికి వెళ్తారటగా. గుడా? అవును, ఏదో షూటింగ్ అన్నాడు. కాదు, షూటింగ్ అని, షాట్ అని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. సడన్గా హీరో ప్లేస్లో తనొచ్చి తాళి కట్టాలని ప్లాన్ చేశాడు. వాట్? చివ్వున లేచి కూర్చుంది. నిజం, నాకు కెమెరామెన్ చెప్పాడు. అతడు నాకు స్నేహితుడు. తిలక్ గురించి బాగా తెలుసు. ఈ రాత్రికే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. లేకపోతే తిలక్ చాలా దుర్మార్గుడు, ఏదైనా చేస్తాడు. కానీ ఎలా? భయంగా అడిగింది. చెప్తాను, రాత్రి 10ంటికి స్టేషన్కి రా, నేను అక్కడే ఉంటాను. ఎంట్రన్స్లో నా కార్ నెంబర్ తెలుసుగా. అదే కారులో మనం ముందు ఈ ఊరు దాటుదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ టైంకి ఎలా రాను? వీళ్ళంతా కుక్కల్లా కాపలా కాస్తున్నారు. వందన నమ్మదగ్గదేనా? పూర్తిగా. అయితే ఆమె సాయం తీసుకో.
ఎలా నాకేం అర్థం కావడం లేదు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం క్షేమం కాదు. ఏదో ఒకటి ఆలోచించు. బల్వీర్ నేను లోపలికి రాకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు. చివరికి 5 నిమిషాలు టైం ఇచ్చాడు. అది కూడా ఏదో షూటింగ్ విషయం మాట్లాడాలని బతిమాలితే లోపలికి పంపించాడు. నేను వెళ్తున్నాను. సరిగ్గా 10ంటికి వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. లాస్య నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది చేష్టలుడిగి. విహార్ వెళ్ళిపోవడం చూసి వందన లోపలికొచ్చింది. ఆమెను చూడగానే లాస్య బావురుమంది. వందన కంగారుగా చూసింది. ఏం జరిగింది మేడం? లాస్య మాట్లాడకుండా ఏడుస్తూ అన్నది. కోరి కోరి నిప్పుల్లో పడ్డాను. భగవంతుడా, నాకు ఈ నరకం నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది? ఎప్పుడు దొరుకుతుంది? మేడం ప్లీజ్, ఏం జరిగిందో చెప్పండి. మీరు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ బతిమాలుతూ అంది వందన. లాస్య విహార్ చెప్పని సంగతి చెప్పింది. ఈడియట్, ఎంత కన్నింగ్ ఫెలో! ఆఖరికి ఇంత నీచానికి దిగజారుతాడా? నా కర్మ చూసావా వందన? ఆ రోజు నాన్నగారి మనసు కష్టపెట్టినందుకు బాగా శాస్తి చేస్తున్నాడు దేవుడు. మీరేం కంగారు పడకండి. ఏదో మార్గం ఆలోచిద్దాం. ముందు మీరు ఇక్కడి నుంచి పారిపోవాలి, అంతేగా? అదే జరిగితే నన్ను నేను రక్షించుకోవడం నాకు చాలా ఈజీ. ఈ ఒక్క సాయం చేయి వందన. నా చుట్టూ ఉన్న సిఐడీల కన్నుగప్పి ఎలాగోలా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూడు. చాలు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అంత మాట అనకండి. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. వందన కొంచెంసేపు ఆలోచించి చటుక్కున అన్నది. ఓకే, మనం సాయంత్రం 6:30కల్లా బయటికి వెళ్దాం. మీ బట్టలు అవి సర్దుకోండి. ఎక్కడికి? ఎలా? చెప్తాను. వందన చెప్పింది విని ఆశ్చర్యంగా అడిగింది లాస్య. ఈజ్ ఇట్ పాసిబుల్? నవ్వింది చందన. ఈ కాలంలో ఇంపాసిబుల్ థింగ్స్ అంటూ ఏమీ లేవు మేడం. కానీ సూట్ కేసు ఎలా పట్టుకెళ్ళడం? అంతమంది కాపలా ఉంటే నీకెందుకు? మీ సూట్ కేసు నేను తీసుకొస్తా. ఎలా? మెట్ల కింద ఓ ఫ్రెంచ్ విండో ఉందా? అవును. కాసేపు అయ్యాక ఎవరూ లేకుండా ఆ విండోలోంచి తోటలోకి పడేస్తా సూట్ కేస్. అక్కడికి సాధారణంగా ఎవ్వరూ రారు. తర్వాత తీసుకెళ్ళి కారులో పడేస్తాను. డ్రైవర్ ఉంటాడుగా, వాడి సంగతి నేను చూసుకుంటా. మరి నువ్వెక్కడికి వెళ్ళావని అడిగితే నేను రాత్రికి ఊరు వెళ్తున్నానని చెప్తా. అందుకే మా వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళడానికి షాపింగ్కు వెళ్తున్నామని చెప్దాం. పని కాగానే మీరు విహార్తో వెళ్ళిపోండి. ముందు మిమ్మల్ని పంపించాకే నా సంగతి చూసుకుంటా. సరేనా? నాకేంటో భయంగా ఉంది. ఇంకో రకంగా థ్రిల్లింగ్గా కూడా ఉంది. మీకేం భయం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. సరేనా? మృదువుగా అన్నది వందన. వందన, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? మీరు నాకు చేసిన ఉపకారంలో ఇది ఎన్నో వంతు. లాస్య చప్పున వందనని కౌగిలించుకుంది. మీరు మీ బట్టలు, నగలు, డబ్బు సర్దుకోండి. అన్నట్టు నారాయణ గారికి బ్యాంక్లో క్యాష్ డ్రా చేసుకురమ్మన్నారు. చేశారా లేదా? ఆయన్ని పిలువు. వందన నారాయణకి కబురు చేసింది. ఆయన చేతిలో చెక్ బుక్లు, పాస్బుక్లు, క్యాష్ తీసుకుని వచ్చాడు. అవన్నీ తిరిగేసిన లాస్య నిర్ఘాంతపోయింది. ఏంటిది నారాయణ గారు? నా అకౌంట్ 10 లక్షలా? నేను ఫిక్స్ చేసిన అమౌంట్ తాలూకు పాస్బుక్ ఏది? మీరేం ఫిక్స్ చేయలేదే? నాన్సెన్స్. చేయకపోవడం ఏంటి? 15 లక్షలు ఫిక్స్ చేశాను. తిలక్ నా చేత సంతకాలు తీసుకుని వెళ్ళాడు. నా షేర్ సర్టిఫికెట్స్ ఏమైనాయి? డబ్బంతా ఏమైంది? నాకు తెలియదమ్మా. తిలక్ గారు చెక్కులు తీసుకెళ్ళి మీ సంతకాలు తీసుకుని డబ్బు డ్రా చేశారు. నాకేం తెలియదు. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోవడమే నేను చేసేది. తిలక్ చెక్కులు తీసుకెళ్ళి డ్రా చేసుకొచ్చాడా? అవును. తిలక్ గంభీరంగా అన్నాడు. ఎప్పుడొచ్చాడో గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు? ఏం చేశావు నా డబ్బంతా? మండిపడుతూ అడిగింది. నారాయణ అక్కడి నుంచి జారుకున్నాడు. వందన కూడా బయటికి వెళ్ళింది. తిలక్, లాస్య మిగిలారు. నీ డబ్బేంటి? నీది నాది వేరుగా ఉందా? నీకోసం మరో బిల్డింగ్ కొనడానికి తీసుకెళ్లాను. ఇంత పెద్ద హీరోయిన్ ఈ చిన్న ఇంట్లో ఉండటం నాకు నామోషి. అందుకే 50 లక్షలు పెట్టి కొంటున్నాను. నువ్వెవరివి కొనడానికి? నన్ను అడగనవసరం లేదా? లేదు, నీ కాబోయే భర్తని. నిన్ను అడిగి చేయటమేంటి? నేనేది చెప్తే అది నువ్వు చెయ్యాలి. షటప్ రాస్కెల్. మర్యాదగా నా డబ్బు తెచ్చివు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? చంపేస్తాను. పగలబడి నవ్వాడు. ఆ పని నువ్వు చేయలేవు, నాకు తెలుసు. అందుకే మర్యాదగా పెళ్లి కొప్పుకో. తెల్లవారుజామున 4ంటికి కారు తెస్తాను. మనం తిరుపతి వెళ్తున్నాం. గుళ్ళో దండలు మార్చుకొని సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాను. ఇందుకు విరుద్ధంగా ఒక్క అంగుళం కదిలినా జాగ్రత్త. గట్టిగా పిలిచాడు. వందన వణికిపోతూ వచ్చింది. తెల్లవారుజామున ఈమెని పెళ్లి కూతుర్ని చేయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా నిన్ను క్షమించను. జాగ్రత్త వందన. వందన తలూపింది. తిలక్ క్రూరంగా చూస్తూ వెళ్ళిపోయాడు. లాస్య మంచం మీద వాలిపోయి కుమిలి కుమిలి ఏడవసాగింది. వందన హృదయం ద్రవించిపోయింది.
పాపం కోటీశ్వరుడి కూతురు ఎలా దిగజారింది ఈమె బతుకు. మేడం బాధపడకండి, చెప్పానుగా మీ ప్రాణాలకు నా ప్రాణాలొడ్డి మిమ్మల్ని కాపాడుతాను, నా మాట నమ్మండి. వందన చూసావా ఎంతకి తెగించాడో. భోరుమంది. మొత్తానికి నిజం చెప్పాడు. కానియండి చూద్దాం. లేవండి, మొహం కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు 4:30 అయింది. సరిగ్గా సాయంత్రం 8:30కి మనం బయలుదేరదాం. మంచి అవకాశం. పెళ్లికూతురు చేయమన్నాడుగా, అందుకు కావలసిన వస్తువుల కోసం, ఫేషియల్ కోసం బ్యూటీ పార్లర్కి వెళుతున్నామని చెప్దాం. అట్నుంచి అటు నేను స్టేషన్కి వెళ్తాను, మీరు తిరిగి వస్తారు అని చెప్తాం. అక్కడి నుంచి విహార్ గారి సెల్కి ఫోన్ చేయండి. నేను గంట తర్వాత డ్రైవర్ని తీసుకొని ఇంటికి వస్తాను. సారీ, నేను కాదు, లాస్య. నారాయణకి 50,000 ఇస్తానని చెప్పాను, వాళ్ళమ్మాయి పెళ్ళట. అలాగే ఇవ్వండి. లాస్య నారాయణని పిలిచి 50,000 ఆయన చేతిలో పెట్టింది. ఆయన కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. దాదాపు ఆమె కాళ్ల మీద పడినట్టే చేశాడు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనమ్మా అన్నాడు. మీ అమ్మాయి పెళ్ళికి ఓ అమ్మాయి సాయం చేస్తే ఆ దేవుడి దీవెనలు ఉంటాయన్న ఆశ నారాయణ గారు. మీకు ఈ డబ్బివ్వడంలో నా స్వార్థం ఉంది. ఏది ఏమైనా ఇంత మంచి మనసు అందరికీ ఉండదమ్మా. ఆయన వెళ్ళిపోయాడు. లాస్య రాజు కబురు చేసింది. వాడు రాగానే వాడి చేతికి 5,000 ఇచ్చి పండక్కి బట్టలు కొనుక్కోరా అంది. రాజు కంగారుగా చూశాడు. బట్టలా? ఇంత డబ్బులతో బట్టలా? నాకెందుకు మేడం అన్నాడు గాబరాగా. ఏం పర్వాలేదు, నువ్వేం మనిషివి కావా? మంచి బట్టలు కట్టుకోకూడదా? తోడుగా ఎవరినన్నా తీసుకెళ్ళి మంచి బట్టలు కొనుక్కో. నీ పేరున కొంచెం డబ్బు ఫిక్స్ చేస్తాను. నువ్వు ఈ పని మానేసి చదువుకోవాలి. నేను చదువుకోవాలా? ఆశ్చర్యంగా చూశాడు. అవును, చదువుకొని మంచి ఉద్యోగం చేసుకో. ఎంతకాలం ఇలా నా ఇంట్లో పనిచేస్తావు? వాడికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూడసాగాడు. లాస్య నవ్వుతూ అంది. ఎందుకురా అంత కంగారు పడతావు? అది వెళ్ళు, డబ్బులు దాచుకో. రాజు వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న వందన ఎంతో ఆరాధనగా లాస్య వైపు చూస్తూ అన్నది. ఎంత మంచి మనసు మేడం మీది. ఇందులో ఏం ఉంది వందన? నాకేం డబ్బుకి లోటు లేదు, దేవుడి దయ వలన. ఇంతకాలం వీళ్లతో సేవలు చేయించుకొని ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోలేకపోతున్నాను. పాపం వీడు నా చెప్పుల దగ్గర నుండి క్లీన్ చేస్తాడు. నేను చేసేది చాలా తక్కువ. వందన మనసంతా ఆమె పట్ల అభిమానంతో నిండిపోయి మాట రానట్టుగా ఉండిపోయింది. లాస్య హఠాత్తుగా తన మెళ్ళోంచి నెక్లెస్ తీసి అంది. నీకు నేనేమివ్వగలను? నా గుర్తుగా ఈ నెక్లెస్ తీసుకో. మేడం ఎందుకు ఇవన్నీ? మీరు సుఖంగా చేరాక నేను మీ దగ్గరకు వస్తానుగా, అప్పుడు చూద్దాం. అందాక ఇది మెళ్ళో వేసుకో ప్లీజ్. వందన బ్యాగ్లో వేసుకుంటూ అంది. బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేటప్పుడు. ఓ, అర్థమైనట్టుగా నవ్వింది. అయితే ఇలా ఇవ్వు. వందన చిరునవ్వు నవ్వి బ్యాగ్లోంచి నెక్లెస్ తీసిచ్చింది. లాస్య అది మెడలో వేసుకుంది. అప్పుడు సమయం 6:30. రాజును పిలిచి భోజనం తెమ్మని చెప్పింది లాస్య. ఎన్నడూ లేంది ఆ రోజు ఆమె అంత త్వరగా భోజనం చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అవుట్డోర్ షూటింగ్ నుంచి వచ్చింది కదా, అక్కడ సరిగా తిని ఉండదు అనుకున్నారు. సీరియస్గా తీసుకోలేదు. ప్రశాంతంగా ఉన్న మనసుతో ఆ ఇంట్లో ఆఖరి భోజనం చేసింది లాస్య. సడన్గా గుర్తుకొచ్చినట్టు చటుక్కున లేచి బీరువాలోంచి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్న ఫోల్డర్ తీసుకుంది. సమయానికి గుర్తొచ్చింది, ఇది ఇక్కడ ఉంటే ఈ ఇల్లు కూడా దక్కదు. కాసేపు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ కాగితాలున్నాయేమోనని వెతికారు ఇద్దరు. అక్కడికి వెళ్ళాక వీడి మీద కేసు పెడతాను లాస్య అన్నది. అవన్నీ తప్పవు. ముందు మీరు హైదరాబాద్ చేరి వీడి గురించి మీ నాన్నగారికి అంతా చెప్పండి. మరి చెప్పక ఊరుకుంటానా? ఇంతకింత పగ తీర్చుకుంటాను. మాటల్లో ఉండగానే 7:15 వందన సూట్ కేసు పట్టుకొని కిందికి వచ్చింది. బలవీర్ బయట నిలబడి బీడీ కాలుస్తున్నాడు. అతనికి ఆ వ్యసనం ఉండడంతో అది లేకుండా సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉండదని బయట కాల్చుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చింది లాస్య. ఆ ఇంట్లో బల్వీర్ ఒక్కడే స్మోకర్. వందన నెమ్మదిగా ఎవరూ చూడకుండా పక్కకు నడిచింది. మెట్లకి ఎడం పక్కకు వెళ్తే బయట తోటవైపుకి దారుంది. సగం వరకు గోడ కట్టి ఉంటుంది. దాని మీద క్రీపర్ డిజైన్డ్గా అల్లుకొని ఉంటుంది. అక్కడి నుంచి తోటలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది అందం కోసం కట్టారు. దాన్ని సరదాగా ఫ్రెంచ్ విండో అంటుంది లాస్య. అక్కడి నుంచి మళ్ళీ వీధిలోకి వెళ్ళాలంటే గేటు వైపుకి చుట్టూ తిరిగి రావాలి. వందన నెమ్మదిగా మెట్ల మీద నిలబడి తనని ఎవరూ గమనించడం లేదని గ్రహించి సూట్ కేస్ తోటలోకి జార్చింది. ఏమీ ఎరగనట్లు మెట్లు దిగి హాల్లో నిలబడి కమలమ్మని పిలిచింది. కమలమ్మ గారు, మేడంని రేపు తెల్లవారుజాము కల్లా పెళ్లి కూతుర్ని చేయమన్నారు తిలక్ గారు. ఎప్పుడు చెప్పారు? ఇంతకు ముందే వచ్చారుగా. చెప్పారు. అందుకని మేడంని బ్యూటీ పార్లర్కి తీసుకెడుతున్నాను. ఇప్పుడా? బ్యూటీ పార్లర్ 6ంటికి మూసేయరు? లేదు, నేను ఫోన్ చేసి చెప్పాను కొంచెం లేటుగా వస్తామని.
ఇప్పుడైతేనే రష్ ఉండదు. రేపు ఉదయం మీరు కొంచెం కళ్యాణం బొట్టు పెట్టి పూల జడ వేయండి. పూలు తీసుకొస్తాను. అదే డ్రైవర్తో పంపిస్తాను. మీరు వేయొచ్చుగా, నాకంత బాగా రాదు. ఏం పర్వాలేదు, మీకు వచ్చినట్టే వేయండి. నేను ఉండడం లేదు, ఊరు వెళ్తున్నాను. మా అమ్మగారికి సీరియస్గా ఉందట. అలాగా, అయ్యో, తప్పకుండా చేస్తానమ్మా. మళ్ళీ అమ్మగారు ఎన్నింటికి వస్తారు? లేట్ అవ్వచ్చు, మీరు పడుకోండి. అలాగే, డ్రైవర్ ఉంటాడుగా, భయం లేదులేండి. వీళ్ల మాటలు విని బీడీ పారేశాడు బలవీర్. వస్తూనే వాళ్ల వైపు అనుమానంగా చూశాడు. బలవీర్, అమ్మగారు జాగ్రత్త. వందన ప్రత్యేకంగా బలవీర్ దగ్గరికి వెళ్ళి చెప్పింది. పైనుంచి లాస్య దిగింది. డ్రైవర్ కార్ రెడీ చేశాడా అడిగింది. అక్కడే కూర్చున్న డ్రైవర్ బయటికి పరిగెత్తాడు. లాస్య ఒక్కసారి ఇల్లంతా కలియ చూసింది. ఆమె అలా చూడడం అనుమానంగా చూశాడు బలవీర్. లాస్య చికాగ్గా మొహం పెట్టి అన్నది, నేను చూసి పట్టించుకోకపోతే ఇల్లు ఇలాగైనా ఉండేది? ఆ మూల బూజు చూడండి. బలవీర్ ఆమె చూపించిన వైపు చూశాడు. నిజంగానే బూజు వేళ్లాడుతోంది. దులిపిస్తాను అన్నాడు. రేపు ఉదయం నేను గుడికి వెళ్తున్నాను. వచ్చేసరికి బూజులు దులిపించి కడిగి ఉంచండి. రాజు పరిగెత్తుకొచ్చి చెప్పాడు. అమ్మా, కార్ రెడీ. లాస్య వాడి వైపు ఆప్యాయంగా చూసింది. నెమ్మదిగా దగ్గరికెళ్ళి వాడి భుజం మీద తట్టింది. చిరునవ్వుతో బయటికి నడిచింది. వందన ఆమెని అనుసరించింది. కారులో కూర్చొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది లాస్య. సన్నటి నిట్టూర్పు ఆమె గుండెల్ని చీల్చుకుంటూ బయటపడింది. మొహం తిప్పేసుకుని రోడ్డుకేసి చూసింది. కారు వేగం పుంజుకుంది. లాస్య గాఢంగా నిట్టూర్చింది. అన్నమాట నిలబెట్టుకుంది వందన. పాపం, నా ప్రాణాలకి తన ప్రాణం బలి చేసింది. గోపాలరావుకి ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. లాస్య పట్ల జాలితో ఆయన గుండె నిండిపోయింది. ఎంత పనిచేశావమ్మా, నీకేం తక్కువైందని ఆ బురదలోకి వెళ్ళావు? బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకున్నావు. ఇప్పుడెలా? నువ్వు నలుగురిలోకి వెళ్ళావంటే శత్రువుల బారిన పడినట్టే. లాస్య టవల్తో మొహం తుడుచుకొని టవల్ ఒళ్ళో పడేసుకొని మడత పెడుతూ అన్నది. అదే నా భయం. అందుకే ఎక్కడికి పారిపోవాలో తెలియక పిచ్చెక్కుతోంది. ఇంతకీ విహార్ ఏమయ్యాడు? అతను కూడా మోసం చేశాడా? తెలియదు. విహార్ మోసం చేసేవాడే అయితే ఆ రోజు అంతా హడావుడిగా రిస్క్ తీసుకొని నా దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్పేవాడు కాదు. పైగా కారు కూడా పంపించాడు. కాకపోతే మా విషయం తెలిసి తిలకే విహార్ని కిడ్నాప్ చేసి ఉంటాడనిపిస్తోంది. అలా చేసేవాడైతే నిన్నెలా వదిలిపెట్టాడు? అతను వదిలిపెట్టలేదు. అతని కన్నుగప్పి నేను పారిపోయాను. ఒక విధంగా ఆ సమయంలో ఆ రైలెక్కడం నా అదృష్టం. ఏమీ ఆలోచించకుండా రైలెక్కాను, బతికిపోయాను. ఇప్పుడు చనిపోయింది వందనేనంటావా? అనుమానం ఎందుకు? ఎవరో గాని ప్లాన్ వేసుకుని వచ్చి ఉంటారు. కాదు, రేప్ చేసి చంపేశారని రాశారుగా. అవును, ఎవరో నీచుడు ఎప్పటినుంచి కన్నేశాడో. తిలక్ కానీ ఆ ఇంట్లో వాళ్ళెవరూ కానీ కాదని నా నమ్మకం. తిలక్ అలాంటి నీచానికి దిగజారుతాడు అనుకోను. ఒకవేళ అతనంత దుర్మార్గుడైతే ఎప్పుడో నా జీవితం నాశనమయ్యేది. రేప్ చేసి చంపారంటే ఖచ్చితంగా తిలక్ కాదు. తిలక్ మీద నీకంత నమ్మకం ఉందా? నమ్మకం కాదు, అతనికి అవసరం లేదు. అన్ని విధాలా బలవంతుడు. ఒకవేళ నిజంగా రేప్ చేయాలనుకుంటే బలవంతంగా తీసుకెళ్ళి తాళి కట్టడం ఎందుకు? అతనికి ఎన్నో అవకాశాలున్నాయి నా జీవితం నాశనం చేయడానికి. మరి వందనను రేప్ చేయాల్సిన అవసరం? ఆమె మీద అంత మోజు ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? లేదు, ఖచ్చితంగా వాళ్ళెవరో వందనను చూసి నేననే భ్రమపడ్డారు. అయితే నా మీద అంత మోజు ఉన్న వాళ్ళెవరా ఇంట్లో ఉన్నది నాకు తట్టడం లేదు. సాలోచనగా అంది లాస్య. వందనం చూసి చాలా ఖచ్చితంగా నువ్వు అని భ్రమపడే అవకాశం ఉందా? ఉంది. నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాక వాళ్ళ స్నేహితురాలు అనన్యకి పరిచయం చేసింది వందన. నేను లాస్యలాగా ఇంటికి వెళ్ళాలి, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు అని చెప్పింది. ఆమె నిజంగానే వందనని చూసి నేను మోసపోయేలా చేస్తానని చెప్పింది. కాకపోతే నాకంత టైం లేదు. అందుకే ముందు నా మేకప్ పూర్తి చేయించుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. అనన్య నా రూపురేఖలు కూడా పూర్తిగా మార్చేసింది. బాగా సన్నిహితంగా వస్తే తప్ప ఆనవాలు పట్టడానికి వీల్లేనంతగా చేసింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి విదేశాలలో ట్రైనింగ్ అయి వచ్చిందట. సినిమాల్లో అనేక వేషాలు వేసి అనేక రకాలుగా మేకప్లు వేసుకున్న నేనే ముగ్ధురాలిని అయ్యాను ఆమె నైపుణ్యానికి. అలాగా, ఏమో, చాలా రకాల విద్యలు వచ్చాయమ్మా. లోకం ఎంత మారిపోయింది. ఇంతకీ నువ్వెన్నింటికి వెళ్ళావు స్టేషన్కి? 10 అవుతుండగా కారు పంపించాడు విహార్. వందనకి కృతజ్ఞతలు చెప్పి నేను స్టేషన్కి వెళ్ళిపోయాను. నన్ను డ్రాప్ చేసి అక్కడే ఉండమని విహార్ వస్తాడని చెప్పి డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి కొంచెంసేపు ఎదురు చూశాను. కానీ ఎంతసేపు ఎదురు చూసినా విహార్ రాలేదు.
పైగా చాలామంది నన్ను చిత్రంగా చూస్తూ వెళ్తుంటే భరించలేకపోయాను. అప్పటికే విహార్ నా కోసం ఎదురు చూస్తుంటాడని ఆరాటంగా స్టేషన్లోకి వెళ్ళిన నాకు నిరాశ మిగిలింది. కానీ నీతో చెప్పినప్పుడు రైలు 10ంటికి ఉందని చెప్పాడనుకుంటా. లాస్యా ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. అవరే, అవును, నేనసలు నోటీస్ చేయలేదు. అంటే విహార్ కావాలని నన్ను మోసం చేశాడా? ఆమె స్వరంలో వినిపించిన వణుక్కి ఆయన మనసంతా బాధతో నిండిపోయింది. ఈ కాలంలో ఎన్ని విధాలుగా మోసపోతున్నారు ఈ ఆడపిల్లలు. అక్కడ ఎంతసేపు ఎదురు చూసావమ్మా అడిగాడు. చాలాసేపు చూశాను. చెన్నై రైల్వే స్టేషన్ ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. చాలా పెద్ద స్టేషన్. ఆ రద్దీలో నాకు కనపడేలా విహార్ ఎక్కడా కనిపించలేదు. ఏ రైల్లో వెళ్ళాలనుకున్నాడో, అది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో కూడా నాకు తెలియదు. ఎక్కడని వెతకను? అప్పటికే 11 దాటింది. వందన ఇంటికి చేరుకుని ఉంటుంది. ఏం చెయ్యాలో తోచలేదు. అలా అతని కోసం వెతుక్కుంటూ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాను. నా సెల్ ద్వారా అతని సెల్కి చేస్తుంటే లైన్ దొరకలేదు. భయం, దుఃఖం, గాబరా ముప్పిరిగొన్నాయి. నాకింక వెతికే శక్తి నశించిపోయింది. అంత రాత్రివేళ నేను అలా ప్లాట్ఫామ్ మీద ఉండటం క్షేమం కాదనిపించింది. కనిపించిన రైలు ఎక్కాను. ఎక్కాక తెలిసింది అది తిరుపతి వెడుతోందని. నా గుండె ఆగినంత పనైంది. తెల్లవారుజామున తిలక్ మా పెళ్ళి తిరుపతిలో చేసుకోవాలనుకోవడం. అమ్మో, నాకేం చెయ్యాలో తోచలేదు. అనుకోకుండా ఓ చిన్న స్టేషన్లో ఏదో సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయింది. అందరూ హడావిడిగా ఉండటం చూశాను. మెల్లిగా ఇతర ప్రయాణికులతో పాటు నేను దిగాను. అప్పటికి తెల్లవారుజాము 4:30. నెమ్మదిగా చెట్ల చాటుకు వెళ్ళి నిలబడిపోయాను. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఏవో ముళ్ళకంపలు గుచ్చుకుంటున్నాయి. అంతా చీకటి. పట్టాల మీద ఆగిన రైలు ప్రయాణికుల కోలాహలం. ఊపిరి బిగబట్టి దైవాన్ని తలుచుకుంటూ అలాగే నిలబడ్డాను. కొంచెం సేపటికి అంతా సద్దుమణిగింది. ప్రయాణికులు రైలెక్కేశారు. రైలు కదిలింది. కొంచెం దూరం పోనిచ్చాక నేను పొదల్లోంచి బయటకొచ్చాను. అదొక చిన్న స్టేషన్. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా పట్టాలు దాటి రోడ్డు మీదకి వచ్చాను. కొంత దూరం నడిచాక బస్సు స్టేషన్ కనిపించింది. అక్కడికి వెళ్ళి బెంచి మీద కూర్చొని స్థిమితపడ్డాను. ఆ తర్వాత చీకటి పడుతుండగా స్టేషన్కి వచ్చాను. మిగతా కథ మీకు తెలుసు. లాసు చెప్పిందంతా విన్నాడు గోపాలరావు. చాలా విషమ పరిస్థితిలో చిక్కుకున్నావమ్మా. నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను సినిమాలు ఎక్కువేంటి అస్సలు చూడను. ఎప్పుడన్నా టీవీలో కాసేపు చూడటం, లేదంటే సినిమా పత్రికల్లో నీ బొమ్మలు చూసి ఉంటాను. అందుకే వెంటనే పోల్చుకోలేకపోయాను. కానీ తెల్లవారిందంటే నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ఎక్కడ ఉంటావు? ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపడతారు జనాలు. అదే నా భయం కూడా. కానీ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేదాకా నేను అజ్ఞాతవాసం చేయక తప్పదు. నేను బతికి ఉన్నానని తెలిస్తే తిలక్ నన్ను వదిలిపెట్టడు. అతనొక గోముఖ వ్యాఘ్రం. ఎంత పెద్ద మనిషిలా కనిపిస్తాడో అంత దుర్మార్గుడు. అతనికి నేను బతికి ఉన్నట్టు అస్సలు తెలియకూడదు. విహార్ ఎందుకు రాలేకపోయాడో, ఏం జరిగిందో నాకు తెలియదు. తెలుసుకోవాలన్నా ఇప్పుడు ఆ అవకాశం లేదు. నీ సెల్ ఫోన్ ఏమైంది అడిగాడు. తుప్పల్లో ఎక్కడో జారిపడింది. చీకట్లో ఎక్కడని వెతకను, వదిలేశాను. గోపాలరావు కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అన్నాడు ఆమెతో, నువ్వు రేపు విజయవాడ వెళ్ళాలి అన్నాడు. విజయవాడ? అమ్మో, అక్కడ ఉండేంత సినిమా పిచ్చివాళ్ళు ఇంకెక్కడా ఉండరు. నన్ను ఈజీగా గుర్తుపడతారు నవ్వాడు ఆయన. కంగారు పడకమ్మా. విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు మా ఊరు. అక్కడ నా భార్య, కూతురు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. వాళ్ళు నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, ఎన్నెన్ని ఆలోచనలతో బాధపడుతున్నారో నాకు తెలుసు. కానీ నేను ప్రస్తుతం అక్కడికి వెళ్ళలేను. లాస్య ఆశ్చర్యంగా చూసింది. ఎందుకని? కొన్ని రోజులు నేను అజ్ఞాతవాసం చేయాలి. తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. మీరెందుకండి అజ్ఞాతవాసం చేయడం? ఆయన నిట్టూర్చాడు. చెప్తాను, నాదొక కథ. నేను ఓ హత్య కేసులో ఇరుక్కున్నాను. మీరా? అవునమ్మా. సార్, మీరింత మంచివాళ్ళు, మీరు హత్య కేసులో ఇరుక్కోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. దయ ఉంచి వివరంగా చెప్పండి. నేను మీకేం సాయం చేయగలను? చెప్తాను. నా కూతుర్లా అనిపిస్తున్నావు. నా బాధ ఎవరికీ చెప్పుకోలేక, ఈ వయసులో అంత బాధని దిగమింగుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. కనీసం నీకన్నా చెప్పుకుంటే నా సమస్య పరిష్కరింపబడకపోయినా నాకు కొంత ఉపశమనం అయినా కలుగుతుంది. ముందు భోజనం చేద్దాం. చూసావా, టైం 12 అయింది. ఆకలిగా లేదు? అదిగో ఏదో స్టేషన్ వస్తోంది. ఆయన మాట పూర్తయ్యేలోగానే చిన్న స్టేషన్లో ఆగింది రైలు. లాస్య పైట కొంగు తలమీదుగా కప్పుకుంది. అవడానికి చిన్న స్టేషన్, కానీ రైలు ఆగగానే హడావుడి, కోలాహలం మొదలైంది. బహుశా భోజనానికి అందరూ దిగే స్టేషన్ కాబోలు. 10-12 ఏళ్ల కుర్రాళ్ళు టీ, కాఫీ, ఇడ్లీ, వడ అంటూ అరుస్తూ రైల్లోకి ఎక్కారు.
కొందరు బిస్కెట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్లు, మజ్జిగ పొట్లాలు పట్టుకొని తిరుగుతున్నారు. మనం నెల్లూరు దగ్గరకు వస్తున్నాం. నెల్లూరు స్టేషన్లో దిగిపోదాం. నిన్ను విజయవాడ రైలు ఎక్కిస్తాను. అక్కడి నుంచి మా ఊరికి చాలా బస్సులుంటాయి. నాన్ స్టాప్ ఎక్కావంటే గంటలో వెళ్ళిపోతావు. లెటర్ రాసిస్తాను. అది తీసుకెళ్ళి మా ఇంట్లో చూపిస్తే నిన్ను ఆప్యాయంగా ఆదరిస్తారు. లాస్య కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. థ్యాంక్ యూ సార్ అన్నది. జాగ్రత్తగా కూర్చో. నేను ఇప్పుడే వెళ్ళి భోజనం ప్యాక్ చేయించుకొస్తాను. ఇక్కడే తిందువు గాని. రైలు దిగితే ఎవరైనా గుర్తుపట్టొచ్చు. ఆయన సీట్లోంచి లేచాడు. డబ్బులు చూసుకుని బయలుదేరుతుంటే అంది, సార్ ఇదిగో డబ్బులు తీసుకోండి. పర్సు తీసి 100 రూపాయల నోట్ అందించింది. చిరునవ్వు నవ్వాడు. బొత్తిగా ఆడపిల్లకి అన్నం పెట్టలేని అసమర్థుడిలా కనిపిస్తున్నానా తల్లి? క్షమించండి, నా కోసం మీరు ఇబ్బంది పడడం ఇష్టం లేదు. ఇబ్బంది కాదమ్మా. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చిల్లర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఏదైనా కొనుక్కుంటే 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి వెండర్సు తాత్సారం చేస్తారు. లేదు అంటూ చిల్లర కోసం ఏటో పరిగెత్తుతారు. నేను వాడి వెంట పోలేను కదా. ఈలోగా రైలు కదులుతుంది. చిల్లర ఉండదు. 100 రూపాయలు ఉండవు. అందుకని నా దగ్గర ఉన్న చిల్లర సరిపోతుందా లేదా అని చూసుకున్నాను. వస్తాను అంటూ కిందికి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తున్న వైపు చూస్తూ, భగవంతుడా, కారు చీకటిలో కాంతికిరణంగా ఇవన్నీ చూపించావు. నీ మేలెప్పటికీ మర్చిపోను అనుకుంది. అటుగా వచ్చిన కూల్ డ్రింక్స్ కురవాడి దగ్గర కోకోకోలా టిన్స్ 2 కొన్నది. ఓ బిస్కెట్ ప్యాకెట్ కొన్నది. ప్లాట్ఫామ్ గమనిస్తూ కూర్చుంది. అంతా చూస్తుంటే లాస్య కనిపించింది. ఇండియా డెవలప్ అవుతోంది అంటున్నారు. ఏది డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే సాంకేతిక అభివృద్ధి చెందడమనా? మరి మనుషుల జీవనగతిలో డెవలప్మెంట్ వద్దా? యంత్రాలు డెవలప్ అయితే చాలా? వీళ్ళంతా పేదలు. ఈ పేదలు పేదలుగానే ఉండాలా? వీళ్ళ జీవితాల్లో వెలుగు అనేది రాకూడదా? భారతదేశం సాధించిన ప్రగతి తాలూకు వసతులన్నీ అధికారులు, మంత్రులు, ధనవంతులు అనుభవించాలి. మరి వీళ్ళంతా భారతీయులు కదా. వీళ్ళకెవరికి ప్రగతి వాసనలు చేరకూడదా? ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటున్న కోట్ల రూపాయల ధనం ఏమవుతోంది? ఇంతలో గోపాలరావు గారు చేతిలో మీల్స్ ప్యాకెట్లతో వచ్చాడు. ఒక చేతిలో ప్యాకెట్లు, మరో చేతిలో నీళ్ల బాటిల్తో ఆయన వైపు చూస్తూ నొచ్చుకుంటూ అంది, పెద్దవారు, మిమ్మల్ని కష్టపెడుతున్నాను. ఒకవేళ నువ్వు తెస్తే ఆడపిల్లని కష్టపెడుతున్నానని నేను బాధపడేవాడినమ్మా. నవ్వాడు. బాటిల్ ఓపెన్ చేసి కిటికీలోంచి చేయి బయట పెట్టి కడుక్కుంది లాస్య. పొట్లాలు విప్పి ఇద్దరూ అన్నం తినడం మొదలు పెట్టగానే కూత వేస్తూ రైలు బయలుదేరింది. గోపాలరావు విజయవాడ దగ్గర ఓ పల్లెటూరులో ఉన్న మున్సిపల్ స్కూల్లో హిస్టరీ మాస్టారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా చెప్పుకుంటారు ఆ ఊరి వాళ్ళు. ఆయన భార్య అన్నపూర్ణ. ఆవిడకంటూ గొప్ప ఆదర్శాలు లేకున్నా భర్త ఆదర్శాలు అర్థం చేసుకుని 100కి 100 పాళ్ళు సహకరించే మంచి మనిషి. గోపాలరావుకి 2 తమ్ముళ్ళున్నారు. తల్లి చనిపోగా తండ్రిని బతికున్నంతకాలం తన దగ్గరే పెట్టుకుని సేవలు చేశాడు గోపాలరావు. తమ్ముళ్ళిద్దరూ ఉద్యోగాల పేర ఒకరు హైదరాబాద్కి, మరొకరు విజయనగరానికి వెళ్ళిపోయారు. తండ్రి మరణానంతరం ఆస్తి పంపకాల్లో తమ్ముళ్ళిద్దరికీ చెరో 1,00,000 పోగా గోపాలరావుకి ఆ ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు దక్కింది. దురదృష్టవశాత్తు ఆయనకి 4 పిల్లలు పుట్టిపోగా ఆఖరి సంతానం అమ్మాయి మిగిలింది. ఆ పిల్ల పేరు మృదుల. ఉన్న ఒక్క కూతుర్ని విజయవాడలో కాలేజీలో చేర్పించి డిగ్రీ దాకా చదువు చెప్పించాడు. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం. పిల్లవాడు చూడ్డానికి బాగున్నాడని, గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని, పెద్దగా కట్నం ఆశ కూడా లేని వాళ్ళని మురిసిపోయి మృదులనిచ్చి ఉన్నంతలో ఆడంబరంగా పెళ్లి చేశాడు. అయితే పెళ్ళై అమ్మాయి కాపురానికి వెళ్ళిన కొంతకాలం బాగున్నా హఠాత్తుగా బ్యాంకు నష్టాల్లో పడి మూతపడింది. అల్లుడు నిరుద్యోగి అయ్యాడు. దానికి కారణం మృదుల పాదం మోపడమని నష్టజాతకురాలని వేధించడం ప్రారంభించారు. ఏ ఉద్యోగం లేని అల్లుడు మామగారిని లక్షల రూపాయలు కోరాడు. ఆ డబ్బుతో వ్యాపారం చేస్తానని, లేకపోతే కూతుర్ని తీసుకెళ్ళిపోవచ్చని అల్టిమేటం ఇచ్చాడు. డబ్బు ఇవ్వలేను కానీ ఏదైనా ఉద్యోగం చూపించగలనని గోపాలరావు బతిమాలుకున్నాడు. ససేమిరా అన్న అల్లుడు ఓ అర్ధరాత్రి మృదుల్ని పుట్టింటికి పంపించాడు. అల్లుడి ఉద్యోగం గురించి ఓ పెద్ద మనిషితో మాట్లాడి ఇంటికి వచ్చిన గోపాలరావుకి శోకదేవతలా ఇంట్లో అడుగుపెట్టిన మృదులను చూసి నిర్ఘాంతపోయాడు. అంటే అల్లుడు అన్నంత పని చేశాడన్నమాట. ఆయనకి అల్లుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. నా కూతురు నాకు బరువు కాదు, అసలు డబ్బు ఇవ్వను, పిల్లను పంపించను, ఏం చేస్తాడో చేసుకోమను అన్నాడాయన ఆగ్రహావేశాలతో మండిపడుతూ. అలా అంటే ఎలాగండి? పేదవాడి కోపం పెదవికి చేటని మన ఆవేశం మనల్ని జీవితాంతం దహిస్తుంది. పెళ్ళైన పిల్ల మొగుడిని వదిలేసి కళ్ళ ముందు తిరుగుతుంటే మీరు తట్టుకోగలిగినా నేను తట్టుకోలేను. అప్పో సొప్పో చేసి 1,00,000 కాకపోయినా కొంతన్నా ఇచ్చి అమ్మాయిని దిగబెట్టి రండి అన్నది అన్నపూర్ణ. మృదుల మాట్లాడలేదు.
ఏమ్మా మృదుల, ఏం చేస్తాడట ఆ డబ్బుతో అడిగాడు. తెలియదు నాన్న, ఏదో బిజినెస్ చేస్తానంటారు. ఏం బిజినెస్సో చెప్పరు. డబ్బు చేతిలో పడ్డాక ఏం చేయాలో ఆలోచిస్తాను, ముందు డబ్బు పట్రా అని పంపించారు. అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఆయనలా అంటుంటే ఏం మాట్లాడలేదు. మీ మొగుడు పెళ్ళాల మధ్య మమ్మల్ని లాగకమ్మా అంటూ మొహాలు తిప్పుకున్నారు నాన్న. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మృదుల అలా అంటుంటే ఆయన మనసు విలవిలలాడింది. సిద్ధప్ప దగ్గరకు వెళ్ళండి, అతనికి మీరంటే చాలా గౌరవం, తప్పకుండా ఇస్తాడు. మీరు చేసిన సాయంతోటే అతను బాగా సంపాదించాడు. ఆ కృతజ్ఞత ఉందతనికి. అంతగా ఇవ్వనంటే ఇల్లు కుదువ పెట్టుకోమని చెప్పండి అన్నది అన్నపూర్ణ. నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంచాను నాన్న, నీ ఇష్టం. నువ్వేం చెప్తే అదే చేస్తాను. మృదుల కన్నీళ్లతో కళ్ళ ముందు కనిపించింది. అమ్మ మృదుల బాధగా తలపట్టుకున్నాడు. అన్నపూర్ణ సలహా పాటించక తప్పలేదు. తనంటే ఎంతో గౌరవం ఉన్న సిద్ధప్ప దగ్గరికి బయలుదేరాడు. ఆయన మాట మీద సిద్ధప్ప 25,000 ఇచ్చాడు. గోపాలరావుకి కొండంత బరువు గుండెల మీద నుంచి సునాయాసంగా దింపినట్టు అనిపించింది. ఇంటికొచ్చిన గోపాలరావు చాలాసేపు ఆలోచించాడు. ఈ 25,000 అల్లుడికిచ్చి మర్యాదగా భార్యను తీసుకెళ్ళమని చెప్పాలా? ఇది కూడా ఇవ్వకుండా పిచ్చి వేషాలు వేయొద్దని మందలించాలా? ఇంతకన్నా ఇవ్వలేను, మన్నించి నా కూతుర్ని తీసుకెళ్ళు బాబు అని వేడుకోవాలా? ఆలోచనలతో తల పగిలిపోతున్నట్టు అనిపించింది. ఆయన ఆలోచనలు తెలుసుకున్న అన్నపూర్ణ అన్నది, 1,00,000 అడిగినవాడు 25,000తో సరిపెట్టుకోవడం వట్టి మాట. కనీసం 50,000 అన్నా ఇవ్వాలి. 50,000? మిగతా 25,000 ఎలా? బ్యాంకులో ఉంటే ఓ 5-6,000 ఉంటుంది. ఎలా? మిగతా 20,000 ఎక్కడి నుంచి తేవాలి? ఇంకెవరిని అడగడానికి ఆయనకి మనస్కరించలేదు. అదే అన్నాడు భార్యతో, ఎక్కడి నుంచి తేవాలి అన్నపూర్ణ? పైగా అతను అడగగానే ఇలా ఇవ్వడం అంటే చేతులారా అల్లుడిని చెడగొడుతున్నానేమో అనిపిస్తుంది. ఇవ్వకపోతే అమ్మాయి కాపురం చెడిపోతుందండి అంటూ అన్నపూర్ణ తన మెడలో ఉన్న 2 పేటల గొలుసు ఇచ్చింది. మనమ్మాయి కాపురం కన్నా నాకు ఈ గొలుసు ఎక్కువ కాదండి, అమ్మేసేయండి అన్నది. ఆయన కృంగిపోయాడు. భార్య మెడలో గొలుసు అమ్మడం అంత నీచం ఇంకోటి లేదనిపించింది. కానీ తప్పదు. అది అమ్మగా 18,000 వచ్చింది. చిల్లర మల్లర అప్పులతో చేతిలో 50,000 పెట్టుకుని అల్లుడి దగ్గరికి బయలుదేరాడు. సాయంత్రం 5ంటికి విజయవాడ బస్సుంది. గంటలో విజయవాడ వెళ్ళిపోవచ్చు. అక్కడ 7:30కి ప్యాసింజర్ ఉంది. అది ఎక్కితే రాత్రి 10ంటికల్లా కాంతిపురం వెళ్ళవచ్చు. మృదులని వెంట తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అల్లుడినే ఇక్కడికి తీసుకురండి, 4 రోజులుండి వెళ్తారిద్దరు. ఈలోగా కాస్త మంచి చెడు చెప్పవచ్చు అన్నది అన్నపూర్ణ. ఆయనకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. 50,000 ఇస్తున్నందున పేచీ పెడతాడేమో. ఎలాగో నచ్చ చెప్పి తనతో తీసుకొచ్చి 4 రోజులు ఉంచుకొని బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయినిచ్చి పంపించాలని ఒక్కడే బయలుదేరాడు. విజయవాడ నుంచి ఏలూరు దారిలో కొద్దిగా అభివృద్ధి వాసనలు సోకని కుగ్రామం కాంతిపురం. వరహాలయ్య ఆ ఊళ్ళో ఒకప్పుడు ధనికుడిగా పేరు పొందాడు. ఆయనకి 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్లిళ్లతో కొద్దిగా దిగజారాడు. కానీ మగపిల్లల పెళ్లిళ్లతో మరికొంచెం పుంజుకున్నాడు. పెద్దవాళ్ళిద్దరికీ 50,000 కట్నాలతో వచ్చిన కోడళ్ళు భర్తలతో కలిసి వేరే వెళ్ళిపోయారు. మిగిలిన వాడిని ముందుగానే చెప్పు చేతల్లో పెట్టుకున్నారు మొగుడు పెళ్ళాలు. డిగ్రీ పాస్ అయి గ్రామీణ బ్యాంకులో క్లర్క్గా చేరాడు శివరాం. పెద్ద కోడళ్ళిద్దరూ నలుపు అవడంతో మనవళ్ళు మనవరాళ్ళు నల్లగా పుట్టారని 3వ కోడల్ని తెల్లటి పిల్లని తెచ్చుకోవాలనుకున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా గోపాలం స్థితిగతులు తెలుసుకుని పెళ్లి చూపులకి వెళ్లారు. బంగారు బొమ్మలా ఉన్న మృదులను చూడగానే కొద్దిగా కట్నం తక్కువైనా ఈ పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వరహాలయ్య దంపతులు, ఈ పిల్లే నా భార్య కావాలని శివరాం కోరుకోవడంతో 25,000కి సంబంధం కుదరడం, పెళ్లి జరగడం అంతా నెల రోజుల్లో అయిపోయింది. అయితే దురదృష్టం మృదులదో శివరాందో, అతను పనిచేస్తున్న బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయి మూతపడింది. మృదుల కాపురానికి వచ్చిన కొద్ది కాలానికి అలా జరగడంతో అంతా మృదుల పాదమని, దురదృష్టవంతురాలని ఆమెని తూలనాడారు. ఇంజనీర్లు, డాక్టర్లు, చివరికి IASలు కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో కేవలం డిగ్రీ మాత్రం పాస్ అయిన శివరాంకి ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా పట్టణానికి వెళ్ళాలి. ఇంతకాలం తమ చెప్పు చేతల్లో ఉంచుకున్న కొడుకుని ఉద్యోగం పేరుతో వదులుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు. అందుకే అతడితో ఉన్న ఊళ్ళోనే చిన్న వ్యాపారం పెట్టించాలని వరహాలయ్య ప్లాన్ వేశాడు. ఫలితంగా మృదులని కట్నం కోసం వేధించడం మొదలైంది. ఇదంతా చూచాయగా గోపాలరావుకి అర్థమైంది. కానీ ఏం చేయగలడు? పరిస్థితులకి తలొగ్గడం ఆయనకి అలవాటే. చేతిలో 50,000 రూపాయల నోట్ల కట్టలున్న బ్యాగుతో చేసిన అప్పు తీరేదెలా అన్న విచారంతో
అల్లుడు ఈ డబ్బుతో తృప్తిపడి కూతుర్ని తీసుకెడతాడా అన్న అనుమానంతో, అక్కడ తనని వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారో అన్న మీమాంసతో అన్యమనస్కంగా బస్టాండ్కి వెళ్ళాడు. ఆయన విజయవాడ చేరేటప్పటికీ 6 అయింది. బాగా మబ్బు పట్టింది. వర్షం పడేలా ఉంది. రిక్షా చేసుకుని స్టేషన్కి వెళ్ళాడు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద టీ తాగి రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చినుకులు పడడం మొదలైంది. అటు ఎండలు పోక ఇటు వానరాక మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే సీజన్ ఇది. ఒక పక్క చినుకులు పడుతున్నా ఉక్క పోస్తూనే ఉంది. ఆ వాతావరణానికి బిక్కచచ్చిపోయినట్టు అచేతనంగా ఉన్నాయి చెట్లు. సూర్యుడి ప్రతాపానికి తల్లడిల్లిపోయిన ప్రకృతి చైతన్యరహితమైనట్లు స్తంభించిపోయింది. ప్లాట్ఫామ్ మీద జనం, పిల్లలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు రైలు కోసం అటు ఇటు తిరుగుతూ, రైలు వచ్చే మేర చూపులు సారిస్తూ, నిట్టూరుస్తూ, నీరసపడుతూ, చెమటకి చిరాకు పడుతూ, వర్షం వైపు కొంచెం ఆశగా మరికొంచెం గాబరాగా చూస్తూ, తినుబండారాలు అమ్మేవాళ్ళు, కూల్ డ్రింక్లు, పేపర్లు, పత్రికలు అమ్మేవాళ్ల కోలాహలం, వ్యాపార ఆరాటం అందరినీ గమనిస్తూ నిలబడ్డాడు ఆయన. 7 గంటలకి రావాల్సిన ప్యాసింజర్ 7:30కి ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అంటూ లేకపోవడంతో జనం కిక్కిరిసిపోతూ ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కసాగారు. గోపాలరావు చేతిలో బ్యాగు పదిలంగా పట్టుకొని అందరికన్నా ఆలస్యంగా రైలెక్కాడు. ఆలస్యంగా ఎక్కినా కిటికీ దగ్గర సీటు దొరికింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన ఎదురుగా ఉన్న సీట్లో ఓ జంట 25 ఏళ్ల కుర్రవాడు కూర్చున్నారు. కుర్రవాడు కిటికీ పక్కన కూర్చున్నాడు. గోపాలరావు పక్కన ఓ వృద్ధుడు, ఆయన మనవరాలు కూర్చున్నారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు బుట్ట తట్ట పెట్టుకొని కింద కూర్చున్నారు. బిస్కెట్లు, టీలు, వడలు, ఇడ్లీలు అమ్మే కుర్రవాళ్లతో కాసేపు గోలగోలగా అనిపించింది. కాసేపటికి రైలు కదిలింది. కుర్రవాళ్ళంతా దిగేశారు. సమయం 7:40 అయింది. వర్షం పడుతూనే ఉంది. టైంకి వెళ్తే 2 గంటల్లో అంటే 9ంటికి ఊళ్ళో ఉండొచ్చు. దేవుడి దయ వలన ఈ రైలు ఇంకెక్కడా ఆగకుండా వెళ్తే బాగుండు అనుకున్నాడు మనసులో. తన ఆలోచనలకి ఆయనకే నవ్వొచ్చింది. ఎక్కింది ప్యాసింజర్, ఎక్స్ప్రెస్లో పోవాలనుకోవడం ఏంటి అనుకున్నాడు. ఎక్కడిదాకా వెళ్ళాలి మాస్టారు అడిగాడు ఎదురుగా సీట్లో కూర్చున్న వ్యక్తి. కాంతిపురం చెప్పాడు గోపాలరావు. మీరు? ఏలూరు అన్నాడతను భార్య అందించిన అరటిపండు అందుకుని గోపాలరావుకిస్తూ. ఆయన మొహమాట పడ్డాడు. వద్దు బాబు, ఇంటి దగ్గర భోంచేసి వస్తున్నాను. పర్వాలేదండి, అరటిపండు తినేది భోంచేసాకే బలవంతం చేశాడు ఆయన. తీసుకోక తప్పలేదు ఆయనకి. నెమ్మదిగా తల వంచుకొని తిన్నాడు. తొక్క కిటికీలోంచి బయట పారేయబోతుంటే హఠాత్తుగా విసురుగా గాలి వీచింది. తొక్క విసురుగా వెనక్కొచ్చి ఆయన మొహానికి కొట్టుకొని కింద పడింది. తిరిగి అది తీసి జాగ్రత్తగా బయటపడేశాడు. గాలి విపరీతంగా వీస్తోంది. చెట్లు ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టు ఊగసాగాయి. వర్షం పెద్దదైంది. మధ్యాహ్నం దాకా ఉక్కతో చంపేసింది ప్రకృతి. ఇంతలోకే ఎంత గాలి అన్నాడు గోపాలరావు స్వగతంగా. వర్షాకాలం కదండి, పైగా ఈ నెలలో ఇంతే. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఉక్కపోసి సడన్గా వర్షం పడుతుంది అన్నాడు ఆ వ్యక్తి. అతని చనువుకి కలుపుగోల్తనానికి ముచ్చటేసింది గోపాలరావుకి. నీ పేరేంటి అడిగాడు. నా పేరు రామ్మూర్తి, ఈమె నా భార్య లక్ష్మి పరిచయం చేశాడు ఆ వ్యక్తి. నమస్కారం బాబుగారు వినయంగా నమస్కరించింది. నుదుట ఎర్రని కుంకుమతో, కళ్ళ నిండా కాటుకతో నిజంగానే మహాలక్ష్మిలా కనిపించింది. ఎంతమంది బాబు పిల్లలు అడిగాడు. 2 అమ్మాయి, అబ్బాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. 2 అమెరికాలో ఉన్నారు. నేను స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఏలూరు మా స్వగ్రామం. మా నాన్నగారు, నానమ్మగారు ఉన్నారు. వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం. అడగకుండా వివరాలు చెప్తూ ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. తాతగారు, మీ టవల్ కింద పడింది. కిటికీ దగ్గర కూర్చున్న కుర్రవాడు కిందికి వంగి గోపాలరావు భుజం మించి జారిపడిన టవల్ తీసిచ్చాడు. రైలు వేగం తగ్గి ఓ చిన్న స్టేషన్లో ఆగింది. మరికొందరు ప్రయాణికులు ఎక్కారు. వాళ్ళంతా వర్షానికి తడవడం వలన వాళ్ళ బట్టల నుంచి కారుతున్న నీళ్లతో కంపార్ట్మెంట్ అంతా చిత్తడిగా అయింది. అబ్బా, ఈ రైల్లో ఇదొక గోల. రిజర్వేషన్ దొరక్క ఇదెక్కాను విసుగ్గున్నాడు ఓ కుర్రాడు. మేము అంతే. పైగా మా ఆవిడికి ఇలా ప్రయాణం చేయాలని సరదాట. 4 గంటలేగా భరిద్దాం అన్నాడు రామ్మూర్తి. అందరూ లక్ష్మి వైపు చూశారు. లక్ష్మి నవ్వింది. ఇలా ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అనేక రకాల మనుషులు, వాళ్ళ అలవాట్లు తెలుస్తాయి. రైలు ప్రయాణంలో జీవితానికి కావలసిన అనేక అనుభవాలు పొందవచ్చన్నారో రచయిత. అందుకే నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం అన్నది. కథ కొనసాగుతుంది.